కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకి ఏం స్వామి నాకు అర్థం కాదు. ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? ఈ రోజు మీరు ఆయన ఒక్క మ్యాచ్కి వెళ్ళాడు అంటున్నారు. ఆయన ఆ రోజు మ్యాచ్కి వెళ్ళింది ఆదివారం రోజు ఆయన సొంత నిధులతో వెళ్ళాడు. అదే సోమవారం రోజు బిల్ గేట్స్ ప్రోగ్రామ్ ఉంటే మంత్రిగా తన బాధ్యతను వచ్చి నిర్వర్తించాడు. అదే విధంగా పక్క రోజు శాసనసభ ఉంటే శాసనసభకు వస్తూ ఉన్నాడు. ఈ రోజు సూటిగా అడుగుతూ ఉన్నాం, లోకేష్ గారు ఆదివారం సెలవు దినంలో ఆయన వ్యక్తిగత నిధులతో వెళ్లేసి వచ్చాడు మ్యాచ్ కి. అది మన భారతదేశం మద్దతుగా. ఇక్కడ జల్సాలు చేసేది ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఒక శాసనసభ్యుడిగా ఉండి కనీసం శాసనసభకు రావటంలా. దీన్ని అడగండి రా పేటీఎంస్ అన్నా. లోకేష్ అన్నేమో ఒక సెలవు దినం రోజు గన్నవరం నుంచి అక్కడికి వెళ్ళేసి కొలంబోకి వెళ్ళి మ్యాచ్ చూసుకొని మళ్ళీ రాత్రి వచ్చేసి తెల్లారితాలకి మళ్ళీ మీటింగుల్లో పాల్గొంటూ ఆయన బాధ్యతలు నిర్వర్తించాడు. నువ్వు ఎమ్మెల్యేగా ఉండి కనీసం శాసనసభకు రావటంలో ఏం పీకే పని ఉంది మీకు అని అడగండి పేటీఎంస్. ఈ రోజు లోకేష్ గారు అంతమందిని కార్యకర్తలను కలిశాడన్నా. నువ్వు నీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కానీ ఆయన కలిసిన దాంట్లో 10% మందినన్నా కనీసం నువ్వు కలిసావా? కలవలేదే. మీరు ఆలోచించండి. వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ మిమ్మల్ని ఏ విధంగా వాడుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డి ఆలోచించండి. లోకేష్ గారు తమ కార్యకర్తనే అధినేత అని చెప్పాడు. మీ బ్రతుకులేంటి? లోకేష్ గారు చేసిన సహాయాలు కావచ్చు, లోకేష్ గారు ప్రజలతో ఉన్న కనెక్టివిటీ కావచ్చు, దాంట్లో 1% మీకు లేదు. ఈ రోజు మీరు కూడా లోకేష్ గారి గురించి మాట్లాడతారా? అవగాహన పెంచుకోండి. మీ నాయకుడు కనీసం మీకేమన్నా రేపు ఏదన్నా అయితే కనీసం మీ నాయకుడు కూడా పట్టించుకోడు మిమ్మల్ని.